స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మూకాసారంలో 28వ శ్లోకం పాడుకుందాం. ఇప్పుడు మా శిష్యులు ఇద్దరు కూడా రిపీట్ చేస్తూ ఉంటారు. మేము కలిసి పాడతాము, అర్థ తాత్పర్యాలు చెప్తాము, నేర్చుకోండి. రణన్మంజీరాభ్యాం రణన్మంజీరాభ్యాం లలితగమనాభ్యాం లలితగమనాభ్యాం సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం మనోవాస్తవ్యాభ్యాం మదితతిమిరాభ్యాం మదితతిమిరాభ్యాం నకరుచానిదేయాభ్యాం నకరుచానిదేయాభ్యాం పత్యాని జశిరసి పత్యాని జశిరసి కామాక్షి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యాం సతతం నమస్తే పాదాభ్యాం నళిన మృదులాభ్యాం నళిన మృదులాభ్యాం గిరిసుతే గిరిసుతే. రణన్మంజీరాభ్యాం అంటే ధ్వనించే అందెలు కలిగదన్నమాట. అంటే ధ్వనించే చప్పుడు వస్తుంది కదా, అందమైన చప్పుడు కలిగినటువంటి అందెలు అంటే కాళ్ళకి ఉన్న పట్టాలన్నమాట. లలిత గమనాభ్యాం అంటే అందమైన నడక కలిగినటువంటి అమ్మవారు. సుకృతినాం అంటే పుణ్యాత్ముల యొక్క, అది పుణ్యాత్ములకి ఆవిడ కనిపిస్తూ ఉంటుందిట. మనోవాస్తవ్యాభ్యాం అంటే మనసునందు నివసించినట్టిది, అంటే పుణ్యాత్ముల యొక్క మనసునందు నిలిచి ఉంటుందన్నమాట ఆవిడ. మదిత తిమిరాభ్యాం నశింపజేయబడినటువంటి చీకట్లన్నీ నశింపజేస్తుంది అనమాట ఆవిడ. నకరుచా నిదేయాభ్యాం అంటే గోళ్ల కాంతి చేత, పత్యా నిజ శిరసి భర్త చేత తన శిరస్సునందు. కామాక్షి సతతం అమ్మ కామాక్షి ఎల్లప్పుడు కూడా, సతతం అంటే ఎల్లప్పుడు. నమస్తే పాదాభ్యాం అంటే అమ్మ నీ కాళ్ళకి నీ పాదాలకి నేను నమస్కరిస్తున్నాను. నళిన మృదులాభ్యాం మృదువైన నీ పాదాలకి నేను నమస్కరిస్తున్నాను తల్లి. గిరిసుతే అంటే పర్వతపుత్రి, గిరి అంటే పర్వతం అన్నమాట. పర్వతపుత్రి ఓ కామాక్షి నీ పాదాలని నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. మనం కలిసి పాడదాం. రణన్మంజీరాభ్యాం లలితగమనాభ్యాం సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం మదితతిమిరాభ్యాం నకరుచానిలేయాభ్యాం పత్యాని జశిరసి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యాం నళిన మృదులాభ్యాం గిరిసుతే. ఇప్పుడు మనం ఈ 28వ శ్లోకానికి తాత్పర్యం నేర్చుకుందాం. కామాక్షీదేవి పాదాలు చక్కని నాదం చేస్తున్న అందెలను ధరించి అందమైన నడకలతో ప్రకాశిస్తున్నాయట. తమ కాలి గోళ్ల కాంతులతో చీకట్లని నాశనం చేస్తున్నాయట. కమలాలలాగా ఎంతో కోమలంగా ఉన్నాయట. భర్త అయిన శివుడి చేత తల మీద ఉంచుకోబడుతున్నాయట. అలాంటి దేవి పాదాలకి నమస్కరిస్తున్నాను తల్లి అని సాధకుడు ప్రార్థన చేస్తున్నాడు.